రేవంత్ రెడ్డి సినిమా మాల్ ఓపెన్ చేయించడానికి వాళ్ళందరూ కంకణబద్దులై ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏదైనా ఇస్తే వాళ్ళకి ఏదైనా రావచ్చాం, కానీ మాకు నోటిఫికేషన్ కావాలని కోరుకున్నాం. మీ లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టడం లేదు, మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. శ్రీధర్ బాబు, మీ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్నాము, అసెంబ్లీలో నువ్వు మాట్లాడు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏవీ కాలేజీకి వచ్చి మాట్లాడు. ఏవీ కాలేజీకి వచ్చి ఈ 200 విద్యార్థులను ఉద్దేశించి, కోచింగ్ తీసుకున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమని చెప్తున్నాం. ఉట్టిన ఆధారాలు లేకుండా మాట్లాడి దీన్ని డైవర్షన్ చేసేందుకు బీసీ ఉద్యమం ఏదైతే ఉందో 42% రిజర్వేషను, దానిని నోటిఫికేషన్ డైవర్ట్ చేసి తెలంగాణను ఆగం చేయాలనుకుంటారు. మాకు చాలా క్లారిటీ ఉంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో వచ్చేటటువంటి శక్తులను అందరినీ కలుపుకొని పోతున్నాం. ఖచ్చితంగా 16వ తారీఖు నుంచి తెలంగాణలో సౌత్ తెలంగాణకు ఒక బస్సు, నార్త్ తెలంగాణకు ఒక బస్సు తీసుకొని 100 మున్సిపాలిటీలలో తిరుగుతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలంచి ఈ నెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటట్టు మేము చేస్తాం. మేము చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్ కాసుకోరి, మేము ఉండి చూస్తాం. మీరు ఎలక్షన్స్ అయిపోయినాయి, మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలలో మా నోటిఫికేషన్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ రెండింటిని మేము తీసుకొని పోతాం. వీడొకటే మేము చెప్తున్నాం, తెలంగాణలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అవుతుంది. ఈ రాజ్యాంగంలో ఏమున్నది అంటే, ఫస్ట్ నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సెకండ్ క్లాస్ మోసం ఎట్ట చేయాలి, పెట్టలేదు అనేది. 2, ఆడవాళ్లకు 2500 నెలకు ఇస్తాం అనేది అది మోసం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇలా మోసం. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏందయ్య అంటే, కాంగ్రెస్ మేనిఫెస్టోనో రేవంత్ రెడ్డి రాజ్యాంగం, మోసాలతో కూడినటువంటి రాజ్యాంగం. రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు నిన్ను రేవంత్ రెడ్డి అవమానపరిచిండు. నిన్న నువ్వు వచ్చినటువంటి వేదిక కాడికి రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఎందుకు అష్యూరెన్స్ చేయలేకపోయిండు, ఎందుకు రాలేదంటే, రేవంత్ రెడ్డి కాడ ఒకటే ఉన్నది, నీకు నెలకు నేను సంచులు మోస్తున్నా, సంచులు ఇస్తున్నా. నువ్వు అంతా రాహుల్ గాంధీ, నువ్వు కాన్ కిస్కా కానీ నా ఎంటికతో సమానం, నువ్వేమన్నా చేసుకో, నేను సినిమా మాల్లు ఓపెన్ చేస్తా, అన్నీ ఓపెన్ చేస్తా, పోతామని అంటున్నాడు.